పీపుల్స్ వాయిస్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఇంకా సార్వత్రిక ఎన్నికలకు 3 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. ఈ ఎన్నికల్లో ఓటు అనే మీ బలమైన ఆయుధాన్ని ప్రజాస్వామ్యం మరింత బలంగా పటిష్టపరిచేందుకు అందరూ వినియోగించుకోవాలని, అదేవిధంగా ఈ 5 సంవత్సరాలు జరిగిన అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు కూడా తమ యొక్క ఓటు హక్కుని వినియోగించుకుని సరైన నాయకుడిని ఎన్నుకోవాలని, అధికారంలోకి వచ్చిన నాయకులు అభివృద్ధి మరిచి సంక్షేమ పథకాల పేరుతో పప్పు బెల్లం పంచిపెట్టి ప్రజలకు వాళ్ళ ఆస్తులను మాత్రం కోట్లాది కోట్లు పెంచుకుంటూ ఉన్నారు. ఏ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా సరే గత ఎన్నికల్లో అఫిడవిట్లకి, ఈ ఎన్నికల్లో ఇచ్చిన అఫిడవిట్లకి వాళ్ళ యొక్క ఆస్తులు పెరిగినాయి. కానీ సామాన్యుడి వెనకాల ఆర్థిక భారంతో, ఆర్థిక సమస్యలతో ఎదుర్కొంటూ ఉన్నారు. సామాన్యులను దృష్టిలో పెట్టుకుని ఏ ఒక్క రాజకీయ నాయకుడు మేనిఫెస్టోని రూపొందించే పరిస్థితుల్లో ఈ రోజుల్లో రాజకీయ పార్టీలు లేవు. మేమొస్తే నెలకు అందిస్తాం, సంవత్సరానికి అందిస్తామని చెప్పి పబ్లిక్ గానే హామీలు ఇస్తున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం శోచనీయం. ప్రజలకి, సామాన్యులకి, యువతకి వారి యొక్క ఉపాధిని దృష్టిలో పెట్టుకుని పరిశ్రమలు తీసుకొచ్చే ప్రభుత్వాలు మనకు కావాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క భవిష్యత్తుకి భరోసా ఇచ్చే ప్రభుత్వాలు మనకు కావాలి. ఎన్నికల్లో ఓటర్లు డబ్బులకి అమ్ముడుకుపోకూడదు అంటారు. అదేవిధంగా పోలీసులు చేపట్టే తనిఖీలు సామాన్యులకి శాపంగా మారాయి. ప్రతి ఒక్క ఓటర్ని డబ్బుతో కొని ఈ రోజుల్లో రాజకీయ నాయకుల నుంచి పెద్ద మొత్తంలో నగదు బదిలీ జరుగుతున్నప్పటికీ సామాన్యులు, రైతుల దగ్గర నుంచి మాత్రం ₹1,00,000 లోపు కూడా రికవరీ చేసిన సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. సామాన్యులు ఈ తనిఖీల్లో బలవుతున్నారు, కానీ పెద్దవాళ్ళు మాత్రం వాళ్ళ యొక్క పనులు సక్రమంగా సాగిస్తున్నారు. చెక్ పోస్టుల దగ్గర నిఘా సామాన్యులకి గుదిబండగా మారింది. నిఘా అనేది కోట్ల రూపాయలు తరలించేప్పుడు లేని నిఘా ₹1,00,000 మాత్రం ఎందుకు వర్తిస్తుంది? సామాన్యుడి మధ్యతరగతి వారి యొక్క అవసరాల కోసం తీసుకెళ్లే కొద్ది మొత్తానికి ప్రతి విషయానికి లెక్కలుండవు. కానీ మనీ లాండరింగ్ మాత్రం బేభత్సంగా జరుగుతుంది. వారి యొక్క నిఘా వ్యవస్థని మరింత పటిష్టపరిచి ఈ ఎన్నికల్లో మరింత పారదర్శకంగా జరిగేలా చూడాలని, అదేవిధంగా యువతకు, ప్రజలకు భవిష్యత్తుకు భరోసా కల్పించే మేనిఫెస్టోలను రూపొందించే రాజకీయ పార్టీలకు మాత్రమే మీ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటు హక్కుని సమర్థవంతంగా వినియోగించుకొని మీ ఓటుతో ఈ రాజకీయ పార్టీలకి సరైన తీర్పు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.